హలో వ్యూవర్స్, ఈరోజు నేను కోకోనట్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూసేద్దామా మరి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 5 యాలకులు, 5 లవంగాయలు, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకుంటాం. ఆ పౌడర్ని మనం సైడ్న పెట్టుకుంటాం. తర్వాత ఒక తెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకుంటాం. ఆ పేస్ట్ని కూడా సైడ్న పెట్టుకుంటాం. ఒక కొబ్బరికాయ చెక్క ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకుంటాం. ఈలోగా ఒక బాండి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటాం. కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటాం. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు వేగంగా ఫ్రై అవుతాయి. అలాగే మనం ముందు చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని వేసుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ మనం చేసి ఉంచుకున్నది వేసుకొని కలుపుకుంటాం. నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసేసాను. బిర్యానీ ఆకు, నేను కట్ చేసి ఉంచుకున్న క్యారెట్, దుంప, క్యాప్సికమ్ వేసుకున్నాను. అలాగే మనం ముందు పేస్ట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల పేస్ట్ వేసుకుంటాం. కొద్దిగా మజ్జిగ పెరుగు వేసుకొని కలుపుకొని ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని నేనైతే ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటాను. వేసుకొని దానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉంచాను. ఆ తర్వాత కొత్త ఉడికినప్పుడు మూత తీసి సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకుంటాం. మూత పెట్టి సిమ్లోనే ఉంచేస్తాం. అంతే. ఎలా ఉందో మీరు ఒకసారి మూత తీసి చూడండి. అంతే, మా బిర్యానీ అయితే రెడీ.